హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే మీకు ప్రాపర్గా మనం బాడీ పార్ట్స్ డ్రా చేసుకున్న క్యారెక్టర్ని డ్రాయింగ్ కార్టూన్ టూలో ఇంపోర్ట్ చేసి రిగ్ ఎలా చేసి యానిమేషన్కి రెడీ చేయాలనేది అయితే చెప్తాను. అండ్ దానికంటే ముందు ఈ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ అనేది పెట్టుకోండి. అండ్ మీకు క్యారెక్టర్ ఫుల్ మేకింగ్ ట్యూటోరియల్ కావాలనుకుంటే ఈ వీడియోకి చాలా రీచ్ ఎక్కువగా, ఇంప్రెషన్ ఎక్కువగా వస్తే అండ్ నెక్స్ట్ వీడియో డ్రాయింగ్ వీడియో అయితే ఉంటుంది. అండ్ మీరు చేయాల్సింది లైక్ అండ్ కామెంట్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మీకు డ్రాయింగ్ ఫుల్ వీడియో అయితే చెప్తాను. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకుంటే డ్రాయింగ్ కార్టూన్ 2 యాప్ అనేది మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే పెయిడ్ వర్షన్ అనేది అయితే వచ్చేస్తుంది. అండ్ పెయిడ్ వర్షన్ రాకుండా ఉండాలంటే నా దగ్గర డ్రాయింగ్ కార్టూన్ 2 ఫుల్ ప్రీమియం యాప్ అయితే ఉందన్నమాట. నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేకపోతే టెలిగ్రామ్లో చేయొచ్చు. నేను అక్కడైతే మీకు ఈ యాప్ అనేది ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ డ్రాయింగ్ కార్టూన్ 2 యాప్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. దానికంటే ముందు నేను కొన్ని బాడీ పార్ట్స్ అనేది అయితే సేవ్ చేసుకోలేదు. ఐబిఎస్ పెయింట్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఐబిఎస్ పెయింట్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే అప్డేట్ అనేది అయితే అడుగుతుంది. మీరైతే అప్డేట్ అనేది కొట్టకండి అండ్ క్లోజ్ చేసేయండి. అండ్ ఇక్కడ మై గ్యాలరీ అయితే అడుగుతుంది. దీనిపైన ట్యాప్ చేసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మై గ్యాలరీ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ నేను తమ్లైన్ అయితే చేశాను. ఇక్కడ తమ్లైన్ వచ్చేసి నేనైతే స్టోరీ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ స్టోరీ మీ ఛానల్ ఇంకో ఛానల్ అయితే ఉంది. ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వెళ్ళి స్టోరీ అనేది చూసేయండి. అప్డేట్ అనేది ఖచ్చితంగా అయితే ఇస్తాను. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ ఛానల్లో స్టోరీస్ అనేవి వస్తూ ఉంటాయి ఇప్పటి నుంచి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే నేను డ్రా చేశాను అనమాట. ఇక్కడ నేను డ్రా చేసుకున్న క్యారెక్టర్స్కి బాడీ పార్ట్స్ ఒక్కొక్కటి సపరేట్గా అయితే నేను సేవ్ అయితే చేసుకున్నాను నా గ్యాలరీలోకి. అని ఎడిట్ పైన ట్యాప్ చేస్తే నేనైతే దీన్ని కొంచెం ఇక్కడ ఈ లెగ్ అయితే ఉంది కదా, ఈ లెగ్ని నేను ఇంకా సేవ్ చేసుకోలేదు అనమాట. దాన్ని అయితే సేవ్ చేసుకుంటాను. అందుకోసం నేనైతే అన్ని పార్ట్స్ని హైడ్ చేసి ఈ పార్ట్ని అయితే నేను సేవ్ అయితే చేసుకోలేదు. సేవ్ అయితే చేసేస్తాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డ్రాయింగ్ కార్టూన్ 2 యాప్ అయితే ఓపెన్ చేస్తాను. అండ్ నాకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. న్యూ కార్టూన్, ఇక్కడ మనం కార్టూన్ వీడియో చేయొచ్చు. ఐటమ్ కన్స్ట్రక్టర్, ఇక్కడ మనము డ్రా చేసుకున్న బాడీ పార్ట్స్ని ఈ సెక్షన్లో అటాచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఐటమ్ కన్స్ట్రక్టర్లోకి వెళ్ళి ఇక్కడ నాకు స్లాట్స్ అయితే ఉంటాయి. 4 స్లాట్స్ అయితే ఉంది. ఇక్కడ న్యూ అనేది కనిపిస్తుంది, ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ న్యూ, దీనిపైన ట్యాప్ చేసేయండి. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. న్యూ బోన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసేయండి. అండ్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మధ్యలో లైన్ అయితే కనిపిస్తుంది బ్లూ కలర్ది, ఇది బోన్ అన్నమాట. మనం బోన్ అటాచ్ చేసుకుంటూ వెళ్ళి బాడీ పార్ట్స్ని అటాచ్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే బకెట్ టూల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మూవ్ టూల్ కింద బకెట్ టూల్ అయితే ఉంది కదా, దీన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేస్తే ఈ విధంగా కొన్ని టూల్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ సీజర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. దీనిపైన ట్యాప్ చేస్తే మన పిక్చర్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం సేవ్ చేసేవన్నీ పిక్చర్స్లోకి వెళ్తాయి. అండ్ మీరు సేవ్ చేస్తే ఎక్కడెక్కడ వెళ్తాయో మీకే తెలియాలి. ఇక్కడ ఈ బాడీ అయితే ఉంది కదా, దీన్ని అయితే నేను యాడ్ అయితే చేసుకుంటాను. సరిగ్గా క్రాప్ చేసి ఇక్కడ టిక్ అయితే కనిపిస్తుంది, బ్లూ టిక్, దీనిపైన ట్యాప్ చేస్తాను. అండ్ సరిగ్గా సైజ్ హ్యాండ్స్తో అడ్జస్ట్ చేసి ఈ విధంగా అయితే యాడ్ చేస్తాను. ఇక్కడైతే నేను అడ్జస్ట్ చేసి ఇక్కడ టిక్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే మూవ్ టూల్ ఉంది కదా, మూవ్ టూల్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా అయితే మీరు
చిన్నగా పెద్దగా సైజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ టిక్ పైన ట్యాప్ చేసేయండి. అండ్ ఇక్కడ ఈ బోన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో ఒక పాయింట్ అయితే కనిపిస్తుంది. ఈ పాయింట్ పైన ట్యాప్ చేస్తే ఎల్లో కలర్గా అయితే మారిపోతుంది. అండ్ ఎల్లో కలర్గా మారిపోతుంది కదా. అండ్ ఇక్కడ న్యూ బోన్ అయితే ఉంది. ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఒక ఎంటీ బోన్ అయితే తీసుకోండి రిగ్ చేయడానికి. ఈ ఎంటీ బోన్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఎల్లో పాయింట్ దగ్గర ట్యాప్ చేసి ఈ ఎంటీ బోన్ ఉంది కదా, 3 లైన్ అయితే కనిపిస్తుంది, 3 డాట్స్ పైన అయితే కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. అటాచ్ అనే ఆప్షన్ అయితే ఉంది. అటాచ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి. అండ్ దీన్ని అయితే మీరు ఇక స్ట్రైట్గా అయితే పెట్టేయండి. ఈ బోన్ అయితే కనిపిస్తుంది చిన్న పాయింట్, దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఈ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ అటాచ్ అనేది చేసేయండి. ఏ విధంగా అయితే వస్తుంది దీన్ని డ్రాగ్ చేయండి కిందికి, ఇలాగ స్ట్రైట్గా పెట్టేయండి. అండ్ ఇంకొక బోన్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ పాయింట్తో కనిపిస్తుంది, ఇక్కడైతే అటాచ్ బోన్ అయితే చేసేయండి. ఈ బోన్ని మీరు ఇక్కడ పెట్టండి. అండ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ కోసం ఈ బోన్ అనేది, ఇంకో బోన్ అయితే మీరు యాడ్ చేయాల్సింది ఈ పాయింట్ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ దగ్గర అయితే బోన్ అయితే యాడ్ చేయండి. ఇంకొకటి ఈ బోన్ వచ్చేసి రైట్ హ్యాండ్ కోసం. అండ్ మధ్యలో ఒక బోన్ అయితే యాడ్ చేయండి హెడ్ కోసం. ఈ విధంగా అయితే యాడ్ చేయండి. అండ్ ఇంకొకటి క్రాస్లో యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేయండి. దీన్ని కొంచెం ఈ విధంగా పెట్టేసి ఓకే. అండ్ ఇంకొక బోన్ అయితే యాడ్ చేసేయండి. అండ్ ఇక్కడ అనేది మనం హెడ్ అయితే యాడ్ చేయాలి. అండ్ సో లేట్ చేయకుండా హెడ్ అయితే యాడ్ చేసేద్దాం. సేమ్ అదే ప్రాసెస్. బకెట్ పైన హోల్డ్ అండ్ ట్యాప్ చేసేయండి. సీజర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. పిక్చర్స్లోకి వెళ్ళి హెడ్ అయితే తీసుకుంటాను నేను. ఇక్కడ ఎంటీ హెడ్ అయితే ఉంది, దీన్ని మీరు తీసుకోండి. నేను బ్యాక్ హెయిర్ కూడా ఉంది, దాన్ని అయితే బ్యాక్ అయితే పెడతాను, హెడ్ బ్యాక్. ఇక్కడ టిక్ పైన ట్యాప్ చేస్తాను. అండ్ నేను ఇంకా ఎడిట్ అయితే చేస్తాను దీన్ని. ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసి టిక్ పైన అయితే ట్యాప్ చేస్తాను. ఇంకొంచెం చిన్నగా చేస్తాను. అండ్ ఇక్కడైతే ఈ పాయింట్ దగ్గర అయితే అటాచ్ అయితే 3 లైన్స్ పైన ట్యాప్ చేసి అటాచ్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తాను జూమ్ చేసి. ఇక్కడ చాలా పెద్దగా అయితే అయిపోయింది. 3 లైన్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే ట్యాప్ చేస్తాను. ఇక్కడ మూవ్ టూల్ సెలెక్ట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మూవ్ టూల్ అనమాట, దీన్ని సెలెక్ట్ చేసి 2 ఫింగర్స్ ఇలాగ అయితే చిన్నగా అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు చేస్తే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. దీన్ని కిందికి అయితే తీసుకొస్తాను. ఈ విధంగా అయితే తీసుకొచ్చేసి ఈ విధంగా అయితే ఫిక్స్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక బోన్ అయితే యాడ్ చేస్తాను, ఎంటీ బోన్ అయితే అటాచ్ అయితే చేస్తాను. ఇది వచ్చేసి ఐస్ కోసం. ఇంకొక బోన్ అయితే ఈ పాయింట్ దగ్గర అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మీరు ఈ బోన్ వచ్చేసి మౌత్ కోసం అనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్ అయితే యాడ్ చేయాలి. న్యూ బోన్ పైన ట్యాప్ చేసి బకెట్ టూల్ పైన హోల్డ్ అండ్ ట్యాప్ చేసి సీజర్ ఆప్షన్లోకి వెళ్ళి పిక్చర్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా సెలెక్ట్ చేయండి. ఇక్కడ చిన్నగా చేయండి. ఈ హ్యాండ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అదే విధంగా అదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేయాలి. ఓకే పైన ట్యాప్ చేస్తాను, టిక్ పైన ట్యాప్ చేస్తాను. అండ్ ఇక్కడ బోన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లైన్ పైన ట్యాప్ చేసి ఎల్లో కలర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేసి అటాచ్ అయితే చేస్తాను. దీని సైజ్ అనేది చిన్నగా ఇంకొంచెం తగ్గిస్తాను. ఎడిట్ పైన ట్యాప్ చేసి మూవ్ టూల్ సెలెక్ట్ చేసి ఈ విధంగా అయితే తగ్గిస్తాను, టిక్ ఇచ్చేస్తాను. ఇంకొంచెం అయితే ఎడిట్ చేయాలి, కొంచెం అడ్జస్ట్ అయితే చేయాలి. ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేస్తాను. ఓకే. అండ్ ఇక్కడ సెంటర్లోకి అయితే తీసుకొచ్చేయండి. ఈ పాయింట్ ఉంది కదా,
ఈ పాయింట్ని కొంచెం మిడిల్లోకి ఈ విధంగా ఉండేటట్టు అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి రిగ్గింగ్ అయితే చేసాం కాబట్టి బకెట్ టూల్ పైన హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి. సీజర్ ఆప్షన్లోకి వెళ్ళి సింపుల్ ప్రాసెస్గా బాడీ పార్ట్స్ని అయితే మీరు యాడ్ అయితే చేసేయండి. ఈ రైట్ సైడ్ డౌన్ పార్ట్ అయితే కనిపిస్తుంది, డౌన్ హ్యాండ్ పార్ట్ అనమాట కిందకు వచ్చేసి. అండ్ దీన్ని కూడా మీరు అడ్జస్ట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్, ఈ సైడ్ అనేది సెంటర్లోకి అయితే పెట్టండి. కొన్నిసార్లు ఎటో వెళ్ళిపోతాయి అన్నమాట బాడీ పార్ట్స్. చూసుకొని 2 ఫింగర్స్ ఒకటేసారి లేపేయండి. ఏటో మాయమైపోయింది చూసారా. అండ్ ఇక్కడ చూసుకుంటే అదైతే ఏటో మాయమైపోయింది అనమాట. మీరు 2 ఫింగర్స్ ఒకటేసారి అయితే తీయాలి. అండ్ ఒక ఫింగర్ నుంచి ఇంకో ఫింగర్ తీస్తే మాయమైపోతాయి బాడీ పార్ట్స్. ఇంకోసారి అయితే నేను యాడ్ అయితే చేస్తున్నాను. ఈసారి ప్రాపర్గా అయితే యాడ్ చేయాలి. ఈ విధంగా మిడిల్లో ఉండేటట్టు విధంగా అయితే యాడ్ చేసేయండి. అండ్ ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ పైన ట్యాప్ చేసి ఈ హ్యాండ్ని అయితే ఇక్కడ యాడ్ చేసేయండి. దీనికి కొంచెం చిన్నగా అయితే చేస్తాను. ఎడిట్ పైన ట్యాప్ చేసి ఇంకా చిన్నగా ఈ విధంగా అయితే పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు చూస్తే రిగ్గింగ్ మాత్రం ఇంకొంచెం చిన్నగా అయితే కిందకైతే రావాలి. రిగ్గింగ్ ప్రాపర్గా పడాలి కాబట్టి ఇంకా చిన్నగా కిందికి. ఓకే గైస్, ఇక్కడ రిగ్గింగ్ అయితే ప్రాపర్గా అయితే వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే దీన్ని కొంచెం అయితే తిప్పుతాను, ఎందుకంటే డౌన్ పార్ట్ కూడా రిగ్గింగ్ సరిగ్గా రావాలి కదా. ఇక్కడ టిక్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే నేను వాక్ యానిమేషన్ కోసం అయితే దీన్ని అయితే రెడీ చేస్తాను. అందుకే అన్ని పార్ట్స్ అనేది ఒకే ఫ్రేమ్లో అయితే యాడ్ చేసేస్తాను. పిక్చర్స్లోకి వెళ్ళి ఈ హ్యాండ్ ప్లామ్ అయితే ఉంటుందన్నమాట, దీన్ని నేనైతే యాడ్ చేసేస్తాను. ఇక్కడ సరిగా సేమ్ అదే ప్రాసెస్ విధంగా అయితే యాడ్ చేసేస్తాను. దీన్ని అయితే సెంటర్ వచ్చే విధంగా అయితే పెట్టుకుంటాను. ఇక్కడ టిక్ పైన ట్యాప్ చేస్తాను, ఇంకో డబల్ టిక్ ఇచ్చేసి. అండ్ ఈ పార్ట్ అయితే ఏదైనా ఈ పార్ట్ని అయితే నేను ఇక్కడైతే అడ్జస్ట్ చేసి ఈ హ్యాండ్ ప్లామ్ని ఇక్కడ అటాచ్ అనేది అయితే చేస్తాను. దీని అయితే చిన్నగా అయితే చేయాలి. 3 లైన్స్ పైన ట్యాప్ చేసి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మూవ్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే రిగ్ అనేది సరిగ్గా వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి ఈ హ్యాండ్ అనమాట, రైట్ సైడ్ హ్యాండ్. న్యూ బోన్ పైన ట్యాప్ చేయండి, బకెట్ టోన్ పైన హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి. సీజర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పిక్చర్స్లోకి వెళ్ళాక ఈ హ్యాండ్ని అయితే మీరు యాడ్ చేయండి. ఫ్లిప్ హారిజాంటల్ తీసుకున్న హ్యాండ్ అయితే ఉందన్నమాట ఇది. దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్ విధంగా అయితే మిడిల్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. ఓకే, దీన్ని అయితే మీరు సరిగా అడ్జస్ట్ అయితే చేయండి. అడ్జస్ట్ చేసి దీని సైజ్ అనేది తగ్గించేయండి. ఎడిట్లోకి వెళ్ళి చిన్నగా అయితే చేయండి. అండ్ ఇప్పుడైతే మీరు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లైన్ పైన ఇక్కడ ఒక డాట్ అయితే కనిపిస్తుంది. ఎల్లో డాట్ వచ్చిన వెంటనే ఇక్కడ డౌన్ యారో అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎల్లో డౌన్ యారో అయితే ఉంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తూ ఉండండి. ఇది అన్ని బాడీ పార్ట్స్ వెనకైతే వెళ్ళాలి, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ ఈ కలర్ అయితే ఉంది కదా, ఎల్లో డాట్. అండ్ ఇంకొక న్యూ బోన్ అయితే యాడ్ చేయండి.
హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి, సీజర్ ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ పిక్చర్స్లోకి వెళ్ళి ఫ్లిప్ హారిజాంటల్ చేసుకున్న హ్యాండ్ని అయితే మీరు ఇక్కడైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే ఫ్లిప్ చేసి అడ్జస్ట్ అనేది చేసి, సో మీరు టెన్షన్ పడవలసింది ఏం లేదనమాట. ఈ క్యారెక్టర్ని నేను మీకు ప్రాక్టీస్ కోసం అయితే బాడీ పార్ట్స్గా డివైడ్ చేసి అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఇక్కడైతే అటాచ్ అయితే చేస్తాను. ఎడిట్లోకి వెళ్ళి మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ప్రాపర్గా వస్తే మీరు యానిమేషన్ చేసుకున్నట్టే అనమాట. అండ్ ఇక్కడ నేను రిగ్ ఒకసారి చెక్ చేస్తాను సరిగ్గా వస్తుందో లేదో అని. ఇంకొంచెం పైకి అయితే చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రిగ్ అనేది సరిగ్గా వచ్చింది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ బాడీ పార్ట్ మీద అయితే వచ్చింది. సేమ్ అదే ప్రాసెస్ దీన్ని కూడా మనము పైన హ్యాండ్ని ఏ విధంగా అయితే చేసామో పైన హ్యాండ్ పార్ట్ని దీన్ని కూడా మనం అదే విధంగా చేయాలి. ఇక్కడ డౌన్ ఏరోతో కనిపిస్తుంది ఎల్లో కలర్, ట్యాప్ చేస్తూ వెళ్ళండి అనమాట. దీనిపై పెట్టండి అండ్ 1 స్టెప్ అయితే వెనకకి వెళ్ళిపోయింది, 1 స్టెప్ అయితే ముందుకైతే తీసుకోండి. ఇది వెనకకి వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్ ఏరోతో కనిపిస్తుంది గ్రీన్ కలర్లో, దానిపైన ట్యాప్ చేస్తే పైనకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే న్యూ బోన్ పైన ట్యాప్ చేయండి, బకెట్ టూల్ పైన హోల్డ్ అని ట్యాప్ చేయండి, సీజర్ ఆప్షన్లోకి వెళ్ళి పిక్చర్స్లోకి వెళ్ళి మీరు చేయాల్సింది ఇక్కడ అండ్ ఈ హ్యాండ్ అయితే మీరు ఇక్కడ హ్యాండ్ ప్లామ్ అనమాట. ఇది ఇక్కడైతే మీరు ఇంపోర్ట్ చేసేయండి. మూవ్ టూల్ సెలెక్ట్ చేసి నేను చిన్నగా అయితే చేస్తాను అండ్ ఇక్కడైతే నేను యాడ్ చేసేస్తాను. ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. ఓకే, ఇదైతే ప్రాపర్గా అయితే యాడ్ అయిపోయింది. దీన్ని వెనకైతే పంపించేయాలి. సేమ్ అదే ప్రాసెస్గా డౌన్ ట్యాప్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి లెగ్స్ అనమాట. ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి అండ్ ఒక బోన్ అయితే యాడ్ చేసేయండి. అటాచ్ బోన్, ఇక్కడ ఒక బోన్ అయితే తీసుకొచ్చేయండి అండ్ అటాచ్ బోన్, ఇక్కడ ఒక బోన్ అయితే తీసుకొచ్చేయండి. జూమ్ చేయండి, రెండు సరిగ్గా అయితే ఉండాలి. అండ్ ఇంకొక బోన్ అయితే అటాచ్ చేయండి, ఇక్కడ ఒక బోన్ అండ్ ఇక్కడ ఒక బోన్. ఈ బోన్స్ దగ్గర అయితే లెగ్స్ అయితే యాడ్ చేయాలి. న్యూ బోన్ ఆప్షన్ పై ట్యాప్ చేయండి, బకెట్ టూల్ పైన హోల్డ్ అని ట్యాప్ చేసి సీజర్ ఆప్షన్లోకి వెళ్ళండి, పిక్చర్స్లోకి వెళ్ళి ఈ లెగ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు దీన్ని సరిగా అడ్జస్ట్ అయితే చేయండి. ఓకే, అండ్ ఈ లెగ్ అనమాట. ఇది వచ్చేసి ఈ రైట్ సైడ్ లెగ్ అనమాట. ఇక్కడ లైన్ అయితే కనిపిస్తుంది కదా, ఒక డాట్, దానిపై ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేసి అటాచ్ అనేది ఇచ్చేయండి, అటాచ్ చేసేయండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసి దీన్ని మీరు సేమ్ అదే ప్రాసెస్ విధంగా డౌన్ చేయండి. డౌన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అటు ఎటైనా వెళ్తుందో, మధ్యలో గ్యాప్ లాంటిది ఏమైనా వస్తుందో లేదో అని. అండ్ ఇంకొంచెం పైకి అయితే అనేయండి అండ్ ఇదైతే ప్రాపర్గా అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి దీని డౌన్ పార్ట్ అనమాట, డౌన్ లెగ్. హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి, సేమ్ అదే విధంగా ప్రాసెస్. పిక్చర్స్లోకి వెళ్ళండి, పిక్చర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ లెగ్ అయితే ఉందన్నమాట, దీన్ని మీరైతే యాడ్ చేసేయండి. టిక్ పైన ట్యాప్ చేసేయండి,
ఇంకోసారి టిక్ పైన ట్యాప్ చేసేయండి. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ సెంటర్లోకి తీసుకొచ్చేసి ఇక్కడైతే అటాచ్ చేసేయండి. చూసుకుంటే చిన్నగా అయితే అయ్యిందనమాట. దీన్ని కొంచెం పెద్దగా అయితే చేసి ఎడిట్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే పెద్దగా అయితే చేస్తాను. టిక్ పైన ట్యాప్ చేస్తే అండ్ ఇక్కడ రిగ్గింగ్ సరిగా వచ్చిందో లేదో అని చెక్ చేస్తాను. ఓకే, రిగ్గింగ్ కూడా సరిగా పడిందనమాట. అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి ఈ లెగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకొక ప్రాసెస్ అయితే ఉంటుంది సేమ్ అదే విధంగా. హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి, సీజర్ ఆప్షన్లోకి వెళ్ళండి, పిక్చర్స్లోకి వెళ్ళి ఈ సైడ్ లెగ్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ అనేది అయితే చేసేయండి. కొంచెం పెద్దగా అయితే చేయండి. ఎడిట్లోకి వెళ్ళి దీన్ని ఈ విధంగా అయితే సెట్ చేసి డబుల్ ట్యాప్ చేసి డౌన్ పార్ట్ డౌన్ చేసి ఈ విధంగా అయితే న్యూ బోన్ బకెట్ టూల్ పైన హోల్డ్ అండ్ ట్యాప్, సీజర్ ఆప్షన్లోకి వెళ్ళి పిక్చర్స్లోకి వెళ్ళి ఈ లెగ్ని అయితే నేను ఇక్కడైతే యాడ్ చేస్తాను. ఈ విధంగా అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ అయితే చేస్తాను, కానీ దీన్ని చిన్నగా అయితే చేయాలి. ఎడిట్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ న్యూ బోన్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ మిడిల్ పార్ట్ అయితే కనిపిస్తుంది, ఈ పాయింట్ పైన ట్యాప్ చేసి ఒక ఎంటీ బోన్ అయితే అటాచ్ అయితే చేయండి. ఈ విధంగా అయితే డ్రాగ్ చేయండి, కిందికి తీసుకొచ్చేసి ఇక్కడ మిడిల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ దగ్గర అయితే పెట్టి అండ్ ఇక్కడ న్యూ బోన్ అయితే యాడ్ చేశాం కదా, ఎంటీ బోన్ దగ్గర వచ్చేసి ఈ పార్ట్ని అయితే నేను అటాచ్ అయితే చేస్తాను. ఈ విధంగా అయితే యాడ్ చేసి ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేసి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మూవ్ టూల్ సెలెక్ట్ చేసి దీన్ని చిన్నగా అయితే చేస్తాను ఈ విధంగా. అండ్ దీనిపైన ట్యాప్ చేసి డౌన్ అయితే ట్యాప్ చేసి ఈ విధంగా అయితే ఈ షర్ట్ వెనుక అయితే పంపించేస్తాను అనమాట. చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ దీని సైజ్ వచ్చేసి కొంచెం చిన్నగా పెద్దగా అయితే చేయాలన్నమాట. ఎడిట్లోకి వెళ్ళి చిన్నగా పెద్దగా అయితే చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు రిగ్ అయితే చూస్తాను. ఓకే, ప్రాపర్గా అయితే ఉంది. ఒకసారి దీన్ని కూడా నేను చెక్ చేస్తాను. దీన్ని కొంచెం పైనకి అయితే చేస్తాను ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఎల్లో పాయింట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క పాయింట్స్ని స్లేవ్ అయితే కొట్టాలన్నమాట. మాస్టర్ పాయింట్స్ అనేది కొట్టాలి. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేయండి. మాస్టర్ సెలెక్ట్ చేసి అప్లై చేసేయండి. ప్రతి ఒక్క పాయింట్స్ని ఆ విధంగా అయితే చేసేయండి, మాస్టర్ పాయింట్స్. మనం రిగ్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ని మాస్టర్ పాయింట్ అయితే ఇచ్చేయండి.
అండ్ నేనైతే ఇక్కడ ప్రతి ఒక్క పార్ట్స్ని అయితే పాయింట్స్ని అయితే నేను మాస్టర్ అయితే కొట్టాను అనమాట. ఇక్కడ 3 లైన్స్ అయితే కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేసి సేవ్ యాజ్ అని కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఇలా స్లాట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ స్లాట్ సెలెక్ట్ చేసి సేవ్ అనేది ఇచ్చేయండి. అండ్ ఇప్పుడు సేవ్ అయితే అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి, న్యూ బోన్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ న్యూ బోన్ అయితే కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసి బకెట్ టూల్ని హోల్డర్ ట్యాప్ చేయండి. సీజర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఐస్ని అయితే యాడ్ చేయండి. ఐ బ్లింక్ యానిమేషన్ అయితే రెడీ చేద్దాం. అండ్ ఇక్కడ ఓపెన్ ఐ అయితే ఉంది కదా, దీన్ని మీరైతే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే టిక్ మీద ట్యాప్ చేయండి అండ్ సరిగా అడ్జస్ట్ అయితే చేయండి. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ చేయాలన్నమాట. దీన్ని ఇలాగ సైజ్ చిన్నగా చేసి ఈ విధంగా పెట్టండి, టిక్ పైన ట్యాప్ చేసేయండి. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ బాక్సెస్ అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి అండ్ ప్లేస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లేస్ అయితే కనిపిస్తుంది, ఇవి యానిమేషన్ ఇస్తాయన్నమాట. వీటి లోపల మనము ఇక్కడ ఓపెన్ ఐ క్లోజ్ అయితే యాడ్ అయితే చేయాలి. బకెట్ టూల్ పైన హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి. సీజర్ ఆప్షన్లోకి వెళ్ళండి, పిక్చర్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ ఐ ఏదైతే ఉందో, ఇక్కడ ఐ క్లోజ్డ్ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలాగా సైజ్ చిన్నగా చేసేయండి, టిక్ పైన ట్యాప్ చేసేయండి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, ఐస్ ఓపెన్, ఐస్ క్లోజ్. దీన్ని మీరు చిన్నగా అయితే పెద్దగా చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కొంచెం మీదిగా అయితే చేయండి. ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది చూసుకుంటే. అండ్ దీన్ని సరిగ్గా మీరు అడ్జస్ట్ అయితే చేయండి. కొంచెం సెట్ అయితే చేయాలన్నమాట. కొంచెం ఎర్రర్ అయితే వచ్చింది. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడే మీకు ఒక ప్రాపర్గా ఐస్ యానిమేషన్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. టిక్ పైన అయితే ట్యాప్ చేస్తాను అండ్ ఇప్పుడు అయితే ప్రాపర్గా వచ్చేసింది. ఒక ఎక్స్ట్రా బోన్ అయితే యాడ్ చేసి మిడిల్ పాయింట్ దగ్గర ట్యాప్ చేసి ఎక్స్ట్రా బోన్ అయితే ఫస్ట్ యాడ్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ ఈ లైన్ అయితే కనిపిస్తుంది కదా బోన్, దీన్ని అయితే ఇటువైపుకి అయితే తిప్పుకుంటాను. అండ్ ఇక్కడ ఇంకొక బోన్ అయితే యాడ్ చేస్తాను, దీన్ని ఈ సైడ్కి తిప్పుకుంటాను. అండ్ ఇక్కడ ఈ పార్ట్ని అయితే నేను అటాచ్ అయితే చేస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళి మాస్టర్ పాయింట్ అయితే కొడతాను, సేమ్ అదే ప్రాసెస్ విధంగా. కానీ మిడిల్ పాయింట్ అయితే నేను స్లేవ్ అయితే కొడతాను. మాస్టర్ పాయింట్ ఇక్కడ 3 పాయింట్స్ అయితే మాస్టర్ కొట్టాను. మిడిల్ పాయింట్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్లేవ్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే అండ్ అక్కడ మనం ఎక్కడైతే ఆ పాయింట్ అయితే పెట్టామో ఆ బాడీ పార్ట్స్ క్యారెక్టర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇది అటాచ్ అవ్వాలి. కాబట్టి ఈ మిడిల్ పాయింట్ అయితే మనము స్లేవ్ అయితే కొట్టాల్సింది. 3 లైన్స్ పైన ట్యాప్ చేసి సేవ్ యాస్ పైన ట్యాప్ చేసేయండి. సెకండ్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మౌత్ అనమాట. న్యూ బోన్ పైన ట్యాప్ చేయండి, హోల్డ్ అండ్ ట్యాప్ చేసి సీజర్లోకి వెళ్ళి మౌత్స్ అయితే యాడ్ చేద్దాం. పిక్చర్స్లోకి వెళ్ళి పిక్చర్స్ కాదు, నేను ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి నాకు ఆల్రెడీ ఒక మౌత్ అయితే ఉందన్నమాట. నేను చెప్పాను కదా ట్యూటోరియల్స్ చూస్తుంటానని. అండ్ ఇక్కడ ఒక పెయిడ్ కోర్స్ అనేది తీసుకున్నాను. అండ్ అక్కడైతే నేను ఈ
మౌత్స్ అయితే యాడ్ చేశాను అనమాట. డౌన్లోడ్ అయితే చేసుకున్నారు, నాకు అక్కడ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ మౌత్ని అయితే నేను మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సైజ్ చిన్నగా చేసి ఈ విధంగా అయితే ప్రాపర్గా సెట్ చేసి టిక్ పైన ట్యాప్ చేస్తాను. అండ్ నేను 4 మౌత్స్ అయితే యాడ్ చేస్తాను. వైడ్ ట్యాప్ చేసి సీజర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇంకొక మౌత్ అయితే యాడ్ చేస్తాను. సారీ, పిక్చర్స్లోకి అయితే వెళ్తున్నాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళి అండ్ ఇంకొక మౌత్ అయితే యాడ్ చేస్తాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళి టిక్ పైన ట్యాప్ చేసి సేమ్ అదే ప్రాసెస్ అనమాట. న్యూ బోన్ అయితే యాడ్ చేసి ఇలాగైతే స్ట్రైట్ పెట్టి సేమ్ ఇప్పుడైతే మనము ఐస్కి ఎలా చేసామో దీన్ని కూడా అదే విధంగా అయితే చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మౌత్కి అటాచ్ ఇచ్చేయండి. అండ్ సేమ్ అదే ప్రాసెస్ విధంగా మాస్టర్ పాయింట్స్ అయితే కొట్టేయండి. మిడిల్ పార్ట్ వచ్చేసి స్లేవ్. టిల్నెస్ పైన ట్యాప్ చేసి సేవ్ యాస్ పైన ట్యాప్ చేసి థర్డ్ స్లాట్ సెలెక్ట్ చేసి సేవ్ అయితే చేసేస్తాను. అండ్ బ్యాక్ వచ్చి ఇప్పుడు నేను న్యూ కార్టూన్ సీన్లోకి వెళ్తాను. ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఎల్లో యారో అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఫ్రేమ్స్ అనమాట. మనం ఎలా వెళ్తామో ఆ విధంగా ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. అండ్ డౌన్ అయితే కనిపిస్తుంది. డౌన్ బ్లూ యారో అయితే కనిపిస్తుంది. ఇలా ట్యాప్ చేస్తే ఒక కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ అవుతూ వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. ఇలాగ ఎంత అయితే యాడ్ చేస్తామో ఇవన్నీ కీ ఫ్రేమ్స్, వీటిలో మనము యానిమేషన్ ఇవ్వాలి. ఒకవేళ మనం ఏమైనా చేంజెస్ చేయడానికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ పైన ఎల్లో యారో అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ వీటిని మనం యాడ్ చేసుకున్న ఫ్రేమ్స్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ ఫ్రేమ్స్ అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇలాగ డిలీట్ చేసుకుంటూ వెళ్ళండి అనమాట. ఇలాగ ఫ్రేమ్స్ అయితే డిలీట్ అవుతూ వెళ్తాయి. ఇప్పుడు మనము ఐటమ్ కన్స్ట్రక్టర్లో వేసిన వాటివి పార్ట్స్ ఏ విధంగా అయితే తీసుకురావాలంటే ఇక్కడ ఇన్సర్ట్ అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. జంగల్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ కస్టమ్ ఐటమ్స్ అయితే ఉంది, దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడైతే వచ్చిందనమాట. ఈ పార్ట్ని ఫస్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీరు ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. ఇక్కడ మీరు ఈ విధంగా అయితే సెట్ చేయండి. సైజ్ పెద్దగా చేయండి.
ఈ విధంగా ఫస్ట్ సెట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి సైజ్ కొంచెం పెద్దగా చేయమని చెప్పాను కదా. ఇక్కడ 3 ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్యారెక్టర్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మూవ్ అనమాట. దీన్ని ట్యాప్ చేసి ఇలాగ మనం ఎక్కడంటే అక్కడికి మూవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి రొటేట్ చేయడం అన్నమాట. ఈ విధంగా మనం రొటేట్ చేసుకోవచ్చు. స్కేల్ అయితే చేస్తాను, పెద్దగా అయితే చేస్తాను. ఇక్కడ మూవ్ టూల్ అయితే చిన్నగా చేసి ఈ విధంగా అయితే సెంటర్లోకి అయితే పెడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఐస్ అయితే యాడ్ చేస్తాను. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇన్సర్ట్లోకి వెళ్ళండి, జంగల్ పైన ట్యాప్ చేయండి, కస్టమ్ ఐటెంలోకి వెళ్ళి ఐస్ అయితే తీసుకొచ్చేయండి. ఇక్కడ ఐస్ ఉంది కదా, ఈ పాయింట్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేయండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ పాయింట్ని మీరు పట్టుకొని అయితే డ్రాగ్ చేయాలి. వేరే పాయింట్స్ పట్టుకుంటే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఈ పాయింట్స్ పైన ట్యాప్ చేయండి. దీని అయితే సైజ్ చిన్నగా చేయండి. ఈ విధంగా ఎడిట్ చేసుకుంటే అయితే అటాచ్ అయితే చేయండి. ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే సెట్ అయింది. ఇక్కడైతే అటాచ్ అనేది చేస్తాను. ఈ విధంగా అయితే సెట్ చేస్తాను నేను. కొంచెం చిన్నగా అయినట్టుంది, కొంచెం పెద్దగా అయితే చేస్తాను నేను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మౌత్ అనమాట. జంగల్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి జంగల్లోకి వెళ్ళండి, కస్టమ్ ఐటమ్స్లోకి వెళ్ళి మౌత్ అయితే యాడ్ చేసేయండి. ఇక్కడ మౌత్ యాడ్ చేశాక దీని సైజ్ కూడా చిన్నగా చేసేయండి. ఈ విధంగా అయితే సెట్ చేయండి. కొంచెం సెట్ చేసినాక సెట్ అయితే అయిపోయింది. ఇక్కడ పాయింట్ దగ్గర అయితే అటాచ్ అయితే చేసేయండి. ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేస్తూ వీటిని మనం యానిమేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే ఐస్ పైన ట్యాప్ చేయండి. ఎడిట్ యూనిట్ అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ స్టేట్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఓకే, ఇదైతే ప్రాపర్గా అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మౌత్ పైన ట్యాప్ చేయండి. స్టేట్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉంటాయి. దీనిపైన ట్యాప్ చేసి క్లోజ్ మౌత్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని మనం కొంచెం రొటేట్ అయితే చేద్దాం. ఓకే, అండ్ దీనికి ఒకసారి వాకింగ్ యానిమేషన్ ఇచ్చి చూద్దామా. అండ్ ఓకే, ఇప్పుడు నేను వాక్ యానిమేషన్ అయితే ఇస్తాను. నేను ఏ విధంగా పోజెస్ అయితే పెడతానో వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అయితే పెట్టేయండి అనమాట. ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ పర్ అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ మీద అయితే ఒక పోజ్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకుంటే నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను అనమాట. అక్కడైతే బాడీ పార్ట్స్ అనేది కదిలేసాయి. అండ్ నెక్స్ట్ మీకు టాకింగ్ యానిమేషన్లో అయితే నేను ఇంకా ప్రీవియస్ ఇంకా చెప్తుంటాను. నెక్స్ట్ వీడియోస్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో సరిగ్గా అయితే రిగ్ అయితే చేయలేదన్నమాట. దాంట్లో సెట్ చేసి నేనైతే దీని ఎర్రర్ని ఫిక్స్ అయితే చేస్తాను. ఇక్కడ ఈ హ్యాండ్ అయితే ఉంది కదా,
దీన్ని మీరు ముంగట అయితే చేయండి, దీన్ని కొంచెం వెనకకి బ్యాక్ సైడ్కి అయితే చేసేయండి. అండ్ ఈ లెగ్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇలా ముందుగా అయితే చేసేయండి, దీన్ని మీరు కొంచెం వెనకకి అయితే చేసేయండి. ఇక్కడ ఈ పార్ట్ అయితే ఉంది కదా, దీన్ని అయితే మీరు ఈ విధంగా అయితే సెట్ చేసేయండి. అండ్ ఇది ఫస్ట్ పోజ్ అనమాట. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసేయండి. తీసేశారు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ చూసుకుంటే బ్లూ యారో. ఫస్ట్ కీ ఫ్రేమ్లో ఏ విధంగా అయితే పెట్టాం, సెకండ్ కీ ఫ్రేమ్ అయితే పెట్టేయండి. ఇక్కడ ఆటో సేవ్ అని వచ్చింది, ఇక్కడ సెకండ్ నెంబర్ అయితే వచ్చింది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్ని కొంచెం ఈ విధంగా అయితే చేయండి, దీన్ని మీరు ఈ విధంగా అయితే చేయండి, కొంచెం డౌన్ లాగా. దీన్ని మీరు స్ట్రైట్గా అయితే పెట్టేయండి ఈ విధంగా. దీన్ని మీరు కొంచెం పైకి అయితే తిప్పేయండి, ఈ విధంగా అయితే సెట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ పార్ట్ అయితే ఉందో దీన్ని ఇక్కడ సెంటర్లోకి అయితే తీసుకొచ్చేయండి. అండ్ సెకండ్ ఫ్రేమ్ మీ దగ్గర అయితే ఈ యానిమేషన్ ఉంది, దీన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తీసుకున్నారా? నేను ఓకే తీసుకున్నట్టు అని అనుకుంటాను. థర్డ్ ఫ్రేమ్ దగ్గర ఇంకో థర్డ్ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. అండ్ ఇక్కడ ఈ లెగ్ అయితే ఉందో దీన్ని మీరు ఈ విధంగా అయితే బ్యాక్ చేసేయండి. ఈ ఫ్రంట్ లెగ్ ఉంది కదా, దీన్ని అయితే మీరు ముంగటికి అయితే తీసుకొచ్చేయండి. దీన్ని మీరు ఈ విధంగా అయితే ముందుకైతే తీసుకొచ్చేయండి. ఇక్కడ ఈ హ్యాండ్ అయితే ఉందో దీన్ని మీరు వెనుకకైతే తీసుకెళ్ళండి, దీన్ని అయితే కొంచెం ముంగట అయితే డ్రాగ్ చేయండి ఈ విధంగా. అండ్ ఈ పార్ట్ అయితే ఉందో దీన్ని మీరు ఈ విధంగా అయితే ముందుకైతే చేసేయండి. అండ్ ఫోర్త్ ఫ్రేమ్ అయితే యాడ్ చేసేద్దాం. ఇక్కడ ఫోర్త్ ఫ్రేమ్ వరకు అయితే యానిమేషన్ చేస్తాం మనము. ఈ విధంగా ఈ లెగ్ని మీరు స్ట్రైట్గా అయితే పెట్టేయండి. స్ట్రైట్గా పెట్టేసిన తర్వాత దీన్ని కొంచెం ఈ విధంగా అయితే తిప్పేయండి. ఈ విధంగా తిప్పండి, దీన్ని కొంచెం ఈ విధంగా అయితే సెట్ చేయండి. ఇంకొంచెం స్ట్రైట్గా దీన్ని కొంచెం ఇలాగ తిప్పండి. ఈ హ్యాండ్స్ని కూడా మీరు కొంచెం ఈ విధంగా అయితే డ్రాగ్ చేయండి. ఒకసారి నేను యానిమేషన్ ప్లే చేసి అయితే చూస్తాను. నేను ఉండ అయితే కొడుతున్నాను, అన్ని సెట్టింగ్స్ అనేది కొంచెం మళ్ళీ నేను ప్రీవియస్గా ఏ విధంగా అయితే చేశానో ఇదే విధంగా అయితే చేసేస్తాను అనమాట. సరే ప్లే చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ దీన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తీసుకున్నారా? ఫోర్త్ స్క్రీన్ షాట్ అయితే తీసేయండి. అండ్ థర్డ్ స్క్రీన్ షాట్ ఒకసారి మీరు తీసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని కొంచెం మూమెంట్ అయితే ఇద్దాం. అండ్ ఇక్కడ పాయింట్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ ఒక 4th ఫ్రేమ్స్ అయితే ఉందన్నమాట. ఇన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి కదా. అండ్ సెకండ్ ఫ్రేమ్ దగ్గర ఈ లెగ్ ఏదైతే పైకి లేపిందో ఈ లెగ్ని పైకి లేచింది కాబట్టి ఇక్కడ పాయింట్ అయితే కనిపిస్తుంది, దీన్ని ట్యాప్ చేసి కొంచెం మీదికి అయితే చేయండి ఈ విధంగా. లాస్ట్ పాయింట్ దగ్గర అయితే మీరు ఈ విధంగా అయితే పైకి చేసేయండి. ఇంకొంచెం పైకి అయితే చేస్తాను. ఇప్పుడు ప్లే చేస్తాను. ఈ విధంగా అయితే యానిమేషన్ ప్లే అవుతుంది. అండ్ ఐ బ్లింక్ యాడ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే 4th ఫ్రేమ్ దగ్గర ఐస్ పైన ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన వెంటనే ఎడిట్ యూనిట్లోకి వెళ్ళి ఫస్ట్ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఒకసారి ప్లే చేస్తే అండ్ ఇప్పుడు యానిమేషన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే
కలర్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ నేనైతే ఫస్ట్ ఫ్రేమ్ని అయితే ఇక్కడ ఉన్నాయి కదా 4 ఫ్రేమ్స్ని డబుల్ ట్యాప్ చేస్తాను. అన్ని ఫ్రేమ్స్ సెలెక్ట్ అయిపోతాయి. 3 లైన్స్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి గ్రీన్ కలర్ అయితే తీసుకోండి. గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ షర్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది. మీరు బ్లూ స్క్రీన్ అయితే మీరు వేసుకోకండి, ఎందుకంటే షర్ట్తో పాటు స్క్రీన్తో పాటు బ్లూ కలర్ షర్ట్ కూడా మాయమైపోతుంది. ఇందులో క్రోమా కీలో కైన్ మాస్టర్లో మనం ఎడిట్ చేస్తాం కాబట్టి గ్రీన్ స్క్రీన్ ఈ విధంగా అయితే ఉంటుంది. డబుల్ ట్యాప్ చేయండి. మళ్ళీ అదే ప్రాసెస్ విధంగా డబుల్ ట్యాప్ చేసి ఎడిట్ ఫ్రేమ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కాపీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అన్ని ఫ్రేమ్స్ని కాపీ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసేయండి. మీకు ఎన్ని ఫ్రేమ్స్ కావాలనుకుంటే పేస్ట్ చేసేయండి. పేస్ట్ అండ్ ఇప్పుడు ప్లే చేస్తే అండ్ మళ్ళీ నేను ట్యాప్ అయితే చేస్తాను. అండ్ యానిమేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని నేను సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అయితే కొట్టేస్తాను. దీనికి వచ్చేసి నేమ్ వచ్చేసి అండ్ విలేజ్ మ్యాన్. కార్టూన్స్ ఓకే పైన ట్యాప్ చేసేస్తాను. ఇదైతే సేవ్ అయితే అయిపోయిందనమాట. బ్యాక్ వచ్చేసి ఎగ్జిట్ అండ్ ఇక్కడ లోడ్లోకి అయితే వెళ్ళి ఇక్కడ సేవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్లే చేస్తే ఓకే గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి గ్రీన్ స్క్రీన్ వీడియో రిమూవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియో ఏదైతే చెప్తానంటే ఇక్కడ సైడ్ వ్యూ క్యారెక్టర్ ఉంది కదా, నెక్స్ట్ వచ్చేసి అదర్ ప్రాసెస్ క్యారెక్టర్ డ్రాయింగ్ అయితే చెప్తాను. నేను డ్రాయింగ్ చెప్పేది వేటి గురించి అంటే ఇదే క్యారెక్టర్ కానీ మల్టిపుల్ పోజెస్లో డ్రా చేసి రిగ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఐబిఎస్ పెయింట్ యాప్ అయితే ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఈ క్యారెక్టర్స్ని అయితే నేను డ్రా అయితే చేస్తాను. ఈ పోజెస్ని అయితే నేను డ్రా అయితే చేస్తాను అనమాట. అండ్ సేమ్ అదే క్యారెక్టర్ అనమాట, కానీ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి సిట్టింగ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ సిట్టింగ్, ఇది వచ్చేసి సైడ్ వ్యూ, ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ. డ్రా అయితే చేసి చూపిస్తాను. వెంటనే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. గుడ్ బాయ్.